హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకుంటూ ముందుకు వచ్చా. సో మనకి ఎప్పుడైనా మూడ్ ఆఫ్లో ఉండేటప్పుడు ఎక్కువగా ఆ మ్యూజిక్ ఏంటి ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసు. సో అలాగే మనతో పాటు ఇప్పుడు శ్రీ తేజ అయితే ఉన్నారు. బట్ ఒక హౌస్లోకి వెళ్ళడం కోసం ఇంకొక హౌస్ దాటి వచ్చారు. బట్ ఈ హౌస్కి తీసుకొచ్చా. సో ఫైనల్లీ ఏం జరిగిందో చూద్దాం. హాయ్ డార్లింగ్. హాయ్ హాయ్ హౌ ఆర్ యూ? సూపర్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నైస్ ఇంట్రొడక్షన్. చాలా సింపుల్ గా స్వీట్ గా చాలా బాగుంది. సో అంటే నేను యాక్చువల్లీ గెస్ట్ అని అంటున్నా కానీ నాకు సింగర్ అని ఒక పక్క అనాలని ఉందా. మా యాంకర్ ఫ్యామిలీకి వచ్చేసారు కాబట్టి నేనా మల్టిపుల్ థింగ్స్ చేస్తాను నేను యాక్చువల్ గాను. మీది ఒక పాడ్కాస్ట్ చూసి చాలా బాగుంది నాకైతే. థ్యాంక్ యూ. అంటే ఎంతో ప్రొఫెషనల్ గా ఉన్న వాళ్ళు చేసినట్టు అనిపించింది. బట్ మీకు కొత్త స్టార్టింగ్ డే కాబట్టి అవును జనాలు కూడా అంత రీచ్ ఇచ్చారు మంచి రీచ్ ఇచ్చారు. యాక్చువల్ ఛానల్ కూడా మంచి ఇది ఉంది. కాదు అంటే నార్మల్ గా మీరు సింగరు, నాకు తెలిసి గత ఒక 10-15 ఇయర్స్ నుంచి ఆ ఫీల్డ్ లోనే ఉన్నారు. అవును. సడన్ గా ఒకసారి అంటే ఇది చెయ్యాలి, ఈ వైబ్ లో ఇట్లా చెయ్యాలని ఎందుకు అనిపించింది అది? లైక్ ఐ లవ్ టు నో అబౌట్ పీపుల్. నాకు జనం గురించి తెలుసుకోవడం ఇష్టం. ఓకే. వాళ్ళ గురించి మాట్లాడడం ఇష్టం. వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ జనానికి చెప్పడం ఇష్టం. ఓకే. ఇప్పుడు నేను ఎవరిదైనా ఎక్స్పీరియన్స్ నేను చెప్పడం వేరు, ఎవరి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు చెప్పడం వేరు. వాళ్ళు చెప్పేటట్టు మనం మాట్లాడాము అంటే అది బయటకు వచ్చింది అంటే దాని నుంచి ఎవరో ఒకళ్ళు, సపోజ్ ఇప్పుడు ఎవరిదైనా ఎలా చెప్పాలి, సపోజ్ ఒక రైటర్ని ఇంటర్వ్యూ చేసాం అనుకుంటే, రైటర్ గురించి మనం వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళ దాని నుంచి ఒక రైటర్ నేర్చుకున్నారు, ఇంకో కొత్త రైటర్స్, బడ్డింగ్ రైటర్స్ ఏదో ఒకటి నేర్చుకుంటున్నారు అన్న ఒక ఫీలింగ్ వచ్చిన చాలు. ఓకే. ఏదో ఏదో ఒకటి చిన్న పాయింట్ నేర్చుకున్న చాలు రైటర్స్ గురించి. సపోజ్ ఇప్పుడు మన దగ్గర ఒక డిఓపిని తీసుకొచ్చాం. డిఓపియే కదా, వాళ్ళు ఏంటుంది కెమెరా పట్టుకోవడమే కదా, ఏముంటుంది సినిమాలు తీయడం, డైరెక్టర్ చెప్పినట్టు చేస్తారు కాదు. దట్స్ నాట్ ఇట్. అసలు వాళ్ళు అంత స్ట్రగుల్ ఎలా ఫేస్ చేశారు, ఎక్కడి నుంచి ఏ పాయింట్ని నేర్చుకున్నారు, ఎక్కడికైనా వచ్చినప్పుడు ఆ డిఓపి, పర్టికులర్ డిఓపి అనేది ఏ పాయింట్ నేర్చుకున్నారు అంటే అది కొత్తగా వచ్చే డిఓపిస్కి ఏదో ఒక యూజ్ అవుతుంది ఆ పాయింట్ గురించి. అంటే మీకు ఎక్కువగా డార్లింగ్ అంటే చాలా బిజీ షెడ్యూల్. సో ఉన్న టైం అంతా మీ గ్రోత్ కోసమే పెట్టారు కూడా. సో దీంట్లో మనకంటే పాడ్కాస్ట్ ఇప్పుడు ఈ మధ్యన వచ్చింది ఎలా అంటే, ఒక క్వాలిటీ పాడ్కాస్ట్ ఇవ్వాలంటే 1 వీక్ to 10 days వరకు దాని మీద మనం ఖచ్చితంగా ఉండాలి. సో అంటే మీకు ఇంత బిజీ షెడ్యూల్లో అంత టైం లేదు కదా, ఎలా అడ్జస్ట్ చేసుకున్నారు? ఇంట్రెస్ట్ అంతే. మనకి ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ చేసుకో, టైం ఆటోమేటిక్ వస్తుంది. టైం ఆటోమేటిక్ 24 hours కాదు, ఒక రేలో మనకి 48 hours దొరుకుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే, ఇంట్రెస్ట్ ఉండాలంతే. ఎండ్ ఆఫ్ ద డే ఐ హ్యావ్ అ స్టూడియో, నాకు చిన్న బిజినెస్ ఉంది, స్టూడియో ఉంది, సింగింగ్ బ్యాండ్ ఉంది, ఇది పాడ్కాస్ట్ చేస్తూ ఉంటాను. సో మనకి ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి కొంచెం సార్ట్ చేసుకుని కష్టం అవుతుంది, డెఫినెట్లీ కష్టమే. ఒకసారి బద్దకం వచ్చి అబ్బా మన వాళ్ళ కాదురా బాబు అనిపిస్తుంది కదా, అయ్యో ఇంత తతంగా మన వాళ్ళు కాదు అనిపిస్తుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ మన వీడియో మనం చూసుకుని, లేకపోతే నేను సింగింగ్ వీడియో నాకు చూసుకుని బాగుంది కదా అనిపించినప్పుడు అక్కడి నుంచి వచ్చే ఆ ఫీల్ వేరు, ఆనందం వేరు. సో ఈ ఆనందంతో పాటు మనం గోరుముద్దలు కుడిపించే టైం నుండి మనకి తినిపించే ఆ టైం ఒకసారి వచ్చేటప్పుడు, నాది ఒక వీడియో చూసి మీద ఒకటి, ఆ కింద క్యాప్షన్ కూడా అలాగే ఉంది, చాలా బాగా అనిపించింది నాకు అది. అంటే చిన్నపిల్ల మనకి అంటే నువ్వు తిను అంటే మనకి తినిపిస్తున్నప్పుడు, సో నాకు ఒక్కసారి ఎక్కడో బాగా కనెక్ట్ అయిపోయింది. ఆ క్యాప్షన్ కూడా బాగుంది. సో మనం గోరుముద్దలు తినిపించే టైం నుండి మనకి తినిపించే ఇది వచ్చింది. సో ఎలా అనిపించింది? ఇట్ వాజ్ హ్యావింగ్ అ డాటర్ ఈజ్ అ బ్లిస్. ఓకే. అసలు కూతురు ఉండడం అనేది అంతకంటే అదృష్టం ఉండదని చెప్తా నేనైతే. కూతురే ఇంకా ఉండడం. అంటే ఎందుకు ఎక్కువ మంది ఆడపిల్లలు అంటే కొంచెం అంటారు కదా, ఆ అబ్బాయి అయితే బాగున్ను అని కొంతమంది అంటారు. నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు కూతురే పుట్టాలి అని ఫీలింగ్ లో ఉన్నాను. నాకు కూతురే కావాలి అంతే అన్న ఫీలింగ్ లో ఉన్నా, కూతురే పుట్టింది. ఎండ్ ఆఫ్ ది డే మన పిల్లలు ఇంకా ఎలా ఉంటుందో, ఒక లవ్ ఉండదు మనకి, విపరీతంగా ఉంటుంది. సో ఆ ప్రేమ నాకు ఆ క్షణంలో కనిపించింది, భలే అనిపించింది అదైతే. అయ్యో చాలా అబ్జర్వ్ చేశారు. అండ్ ఫ్యామిలీ స్టేటస్ ఏంటి మొత్తం? మై వైఫ్ ఇస్ అ సింగర్ యాజ్ వెల్. వల్లి గాయత్రి అని, తను సింగరే.
నా పాప ఇప్పుడు ఎల్కేజీ చదువుతుంది. మీరు కలిసి కూడా కొన్ని ఈవెంట్స్ చేసినట్టు చాలా చేసాం అప్పుడే దగ్గర. కాకపోతే కొంచెం డిఫరెంట్ కనిపించారు. అంతే. సి ఎండ్ ఆఫ్ ది డే ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది, ఎవరి ఇది వాళ్ళది, అంతే. అండర్స్టాండింగ్ అంతే అంతే. డెఫినెట్లీ అదొకటి ఉంటే చాలు. ఖచ్చితంగా అదొకటి ఉంటే చాలు బేసిక్గా. సో అమ్మ డబ్బింగ్ ఆర్టిస్ట్, డాడీ ఆర్టీసీ కండక్టర్. యాక్చువల్గా విఆర్ఎస్ తీసుకున్నారు, కానీ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని ఆర్టీసీ కండక్టర్. సో యా, సింపుల్ ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ. ఎక్కడ ఇది ప్రాపర్ మొత్తం? మాది రాజమండ్రి, మాది ప్రాపర్. యాక్చువల్గా రాజమండ్రిలో చదువుకున్నా, ఇంటర్ వరకు అక్కడ చదువుకున్నా. అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యి ఆర్కిటెక్చర్ అది చేశాను నేను ఆర్కిటెక్చర్ చేశాను. హైదరాబాద్ వచ్చి ఇంకా ఈ హడావుడిలో పడిపోయాం. అంటే స్టార్టింగ్ హైదరాబాద్ వచ్చాక మనకి అన్నీ మన ముందు కనిపిస్తుంటాయి, బట్ మనం ఎటువైపు వెళ్ళాలో ఎటు అడుగేయాలో మనకు తెలియదు. బట్ మీరు చాలా చిన్న ఏజ్ నుండి ఆ సింగర్ అనేది బ్రెయిన్లో గట్టిగా పెట్టేసుకున్నారు. సో ఎందుకంటే నేను ఒకటి 2 వీడియోలు చూసా, అంటే గడ్డలు మీసాలు లేని టైంలోనే. సో స్టేజ్ పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. సో అప్పుడు హైదరాబాద్ వచ్చిన స్టార్టింగ్ అప్పటికి ఇప్పటికి అసలు గుర్తుపట్టలేరు కూడా జనం. నేను 2009లో ఈటీవీలో ఒక రియాలిటీ షో చేశా. ఓకే. సాయి జోడీ నెంబర్ 1. నేను రేవంత్ ఒకటే బ్యాచ్ అనమాట. అప్పుడు రేవంత్ కి ఫస్ట్ రియాలిటీ షో, నాకు ఫస్ట్ రియాలిటీ షో. కైండ్ ఆఫ్ అంటే కొంచెం యంగ్ ఏజ్ వచ్చాక, మనం యుక్త వయసు అంటాం కదా, యుక్త వయసులోకి వచ్చాక మేము ఇద్దరం చేసిన ఫస్ట్ రియాలిటీ షో అది. సో తను వైజాగ్ నుంచి వచ్చేవాడు, నాది రాజమండ్రి, అక్కడి నుంచి వచ్చేవాడిని. సో వచ్చాక ఇక్కడ ఆపర్చునిటీస్ కోసం వెతుక్కోవడం అంతా బాగానే ఉండేది. నేను రాజమండ్రి నుంచి అప్ అండ్ డౌన్ చేసేవాడిని. లేదు ఇక్కడ బాగుంది సింగింగ్కి, హైదరాబాద్ అయితే ఒక మంచి గ్రోత్ ఉంటుంది అనుకుని నా ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే నేను వచ్చేసాను. ఇంటర్మీడియట్ అయిన వెంటనే అమ్మ కూడా ఇక్కడికి వచ్చి డబ్బింగ్ ఆర్టిస్ట్, అదంతా డబ్బింగ్స్ చెప్పడం. అమ్మ కూడా చాలా స్ట్రగుల్ అయింది అప్పుడు స్టార్టింగ్లో అదంతాను. సో ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ జర్నీ అని చెప్పుకోవాలి. వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా మంచి జర్నీ. ఎన్ని ఇయర్స్ ఈ జర్నీ? మోర్ దెన్ 15 years. 15 years? మోర్ దెన్ 15 years. సో 15 years బ్యాక్ చూసుకుంటే మనకి సోషల్ మీడియా లేదు. సో ఇంత బజ్ లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. ఆ క్యాసెట్లు పట్టుకుని వెళ్ళాల్సి వచ్చేది. అంతే క్యాసెట్లే. అప్పుడు మాకు ఆడిషన్స్ పంపించడం కూడా, ఇప్పుడంటే మనకు ఆన్లైన్ వచ్చింది, వాట్సాప్ చేయండి అవంటా ఉంటారు. ఇది వరకు ఆడిషన్స్ అంటే ఎలా ఉండేవంటే, క్యాసెట్లో రికార్డ్ చేయండి, క్యాసెట్లో రికార్డ్ చేసి ఆ క్యాసెట్ని కొరియర్ చేయమనేవారు ఇక్కడికి. ఆ క్యాసెట్ని కొరియర్ చేసేవాళ్ళు. సెపరేట్ క్యాసెట్ కొనుక్కుని క్యాసెట్లో రికార్డ్ చేసి కొరియర్ చేస్తే, ఇక్కడ ఆ సాంగ్ చూసి అక్కడి నుంచి మాకు మళ్ళీ ఫోన్లు ఉండేవి కాదుగా అప్పుడు, ల్యాండ్ లైన్స్. అందరికీ ల్యాండ్ లైన్స్ ఉండవు, ఎప్పుడు ఫోన్లు ఎలా కనెక్ట్ అవుతాయో తెలియదు. లెటర్ పంపించేవారు, ఎన్వెలప్ లెటర్ అనమాట, అడ్రస్కి. మీరు సెలెక్ట్ అయ్యారు, ఈ తేదీకి ఇక్కడికి రండి అని చెప్పి లెటర్ పంపించేవారు. కానీ కొన్నిసార్లు అవి మిస్ అయిపోతుంటాయి కదా ఆ డేట్లు. మిస్ అయినవి కూడా ఉన్నాయి యాక్చువల్గా, కొంచెం లేట్గా ప్రస్తుతానికి అయితే అది జరగలేదు. వాళ్ళు దే విల్ మేక్ ష్యూర్, అంటే ఆ స్పీడ్ పోస్ట్ అదంతా పెట్టడం, దే విల్ మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రాపర్లీ ఆర్గనైజ్డ్. సో అలా లెటర్ పంపించేవారు. లెటర్ పంపిస్తే ఆ తర్వాత ఇక్కడి నుంచి కూడా ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే, అప్పట్లో ల్యాండ్ లైన్స్ ఉండేవి, పక్క ఇంట్లోనూ ఈ ఇంట్లోనూ ల్యాండ్ లైన్స్ ఉండేవి. వాళ్ళకి ఫోన్ చేసుకుని, లేకపోతే మనకే ఫోన్ ఉంటే కనుక మనం ఫోన్ చేసుకుని ఇట్లా ఉంటుంది అని చెప్పుకోవడం.